బాహుబలి ఒక అద్భుతమైన కల్పిత కథ. భారతీయ సినిమాను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రేక్షకులను ఆకట్టుకునేలా నిర్మించి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు డైనమిక్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ రాసిన కథే బాహుబలి. ఇలాంటి కల్పిత కథలను ప్రపంచవ్యాప్తంగా అనేక మంది రచయితలు రాసి ఉంటారు. అయితే కల్పిత కథలు రాయటం అనేది సినిమాలతోనే మొదలై ఉంటుందా? సినిమాలకు ముందు కల్పిత కథలు రాసే రచయితలే లేరంటారా? ఉంటే ఎలాంటి కథలు రాసి ఉంటారో కామెంట్ చేయండి. రామాయణం కావ్యమా, పురాణమా, కల్పిత కథనా లేదా చరిత్రనా? కావ్యమో పురాణమో కల్పిత కథనో అయితే ఎలాంటి సమస్య లేదు. చరిత్ర అయితేనే అసలు సమస్య. చరిత్రలో మా తాత కూడా ఉన్నాడు. మా తాత బతికున్న రోజుల్లో నాకు చాక్లెట్ కొనిచ్చేవాడు. మా తాత చచ్చిపోయి ఇప్పటికీ 26 ఏళ్లు దాటింది. ఇప్పుడు నేను మా తాత విగ్రహం ప్రతిష్ఠించి ప్రతిరోజు పూజలు చేస్తూ నాకు చాక్లెట్ ఇవ్వు తాత అని భజనలు చేస్తే మా తాత నాకు చాక్లెట్ ఇస్తాడా? చరిత్ర అంటే గతించిపోయినది. దాన్ని వర్తమానంలో అనుభవించలేము. మీకు అర్థమవుతుందా? గుడ్డిగా ఏది నమ్మకండి. కాస్త వివేకంతో ఆలోచించండి.